గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వాయిస్ అందరికి అడుగుతుందా? ఓకే. సో ఎవ్రీడే మీకు లైవ్ క్లాస్ కంప్లీట్ అయిపోగానే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ లో మీకు ప్రొవైడ్ చేసిన క్లాస్ లింక్ కింద సెకండ్ లింక్ అంటూ ఉంటుంది కదా. అదే డ్రైవ్ లో మీకు ఎవ్రీడే క్లాస్ అనేది అప్లోడ్ అవుతుంటుంది. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ ఆర్ ప్లే చేస్తూ మీ క్లాసెస్ అనేది వాచ్ చేస్తూ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. అండ్ థర్డ్ లింక్ లో ఇంకా సాఫ్ట్వేర్ ఎవరైతే ఇన్స్టాలేషన్ అనేది చేసుకోలేదో థర్డ్ లింక్ లో అడోబ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అని ఉంటుంది. అది ఓపెన్ చేసి అక్కడ మీకు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే వీడియో అనేది ఉంది. లేదంటే దానిపైన మీకు సాఫ్ట్వేర్ ఫైల్ కూడా ఉంటుంది. అలా అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఆ వీడియోలో చూపించిన వెబ్సైట్ నుండి అయినా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డౌన్లోడ్ అనేది కంప్లీట్ అనేది చేసుకోండి. మీకు ఇంకా డౌట్స్ ఏదైనా ఉంటే డౌన్లోడ్ రిలేటెడ్ లో క్లాస్ డౌన్లోడ్స్ రిలేటెడ్ లో ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు గైడ్ అనేది చేస్తారు. ఎవ్రీడే క్లాస్ లో చెప్పిన అసైన్మెంట్స్ కూడా ఇదే నంబర్ కి సబ్మిట్ అనేది చేయాలి. ఈ రోజు క్లాస్ లో మనం ఒక ఫైల్ అనేది క్రియేట్ అనేది చేసిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ టూల్ మనకు బ్రష్ టూల్ అని చూద్దాం. ఈ వితౌట్ బ్రష్ టూల్ అనేది మీరు ప్రాక్టీస్ అనేది చేయకుండా అండ్ ఈ బ్రష్ టూల్ లేకుండా 90% యూజ్ మొత్తం ఈ బ్రష్ టూల్ తోటి మనం యూజింగ్ అనేది చేస్తాం. ఫోటోషాప్ లో బ్రష్ టూల్ అనేది మీరు నేర్చుకోలేకపోతే 1% డిజైన్ కూడా క్రియేట్ అనేది చేయలేదు. 7+ టూల్స్ ఈ టూల్ తోటే డిపెండ్ అయి ఉంటాయి. ఒక బ్రష్ టూల్స్ మీరు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ అనేది చేస్తే టూల్స్ లో ఇంకా 7+ టూల్స్ అనేది ఈజీగా వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. అలాంటి టూల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అండ్ దానికి సంబంధించిన బ్రషెస్ ని కూడా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఈ రోజు క్లాస్ లో చూద్దాం. ఈరోజు క్లాస్లో మనం వెరీ ఇంపార్టెంట్ టూల్ 90% మనకు ఫోటోషాప్ యూజ్ అయ్యేదే బ్రష్ టూల్ తోటి. బ్రష్ టూల్ అనేది ఓన్లీ డ్రానే చేసుకోవడంతో కాకుండా నంబర్ ఆఫ్ యూజర్స్ అనేది ఉంటుంది. ఒక బ్యాక్గ్రౌండ్ లో గ్లో ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలనుకున్నా, ఒక ఇమేజ్ కి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేసుకోవాలనుకున్నా, 2 ఇమేజెస్ ని బ్లెండింగ్ అనేది చేసుకోవాలనుకున్నా బ్రష్ టూలే మనకు యూజింగ్ అనేది అవుతుంటుంది. ఫోటోషాప్ డిజైనింగ్స్ లో 99% యూజెస్ మొత్తం మనకు బ్రష్ టూల్ తోటే ఉంటుంది. ఇదే మనకు రెగ్యులర్ టూల్. ఈ టూల్ బార్స్ లో సర్చ్ లో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ సర్చ్ అండ్ అడోబ్ ఫోటోషాప్ అని సర్చ్ చేయండి. క్లిక్ ఆన్ ఓపెన్. క్లిక్ ఆన్ న్యూ ఫైల్. ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అనేది అవుతుంటది. అండ్ ఫైల్లోకి వెళ్ళైనా మీరు న్యూ ఫైల్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ న్యూ ఫైల్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి అయినా న్యూ ఫైల్ అనేది ఓపెన్ అనేది చేసుకోవచ్చు. ఇఫ్ మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది కనిపించకపోతే ఫైల్ క్లిక్ చేయండి అండ్ న్యూ Ctrl+N షార్ట్ కట్. Ctrl+N తో న్యూ ఫైల్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు కొన్ని టెంప్లెట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చిన టెంప్లెట్స్ ఏదైనా యూజ్ చేస్తున్నది అవుతే ఇక్కడ యూజింగ్ అనేది చేసుకోవచ్చు. లేదంటే మనం thumbnail సైజ్ చూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రీసెంట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ వాల్యూస్ అని ఉంది కదా, విత్ ప్లేసెస్లో 1920 అండ్ ఇక్కడ ఇంచెస్ ఉండకూడదు అండ్ సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ అండ్ పాయింట్స్ పికాస్ కాదు. మనకు ఉండాల్సింది పిక్సెల్సే మనం చూసింగ్ అనేది చేసుకోవాలి. హైట్ 1080. ఓరియంటేషన్ విత్ సెకండ్ వన్ అని చూస్ చేసుకోండి. రెజల్యూషన్ 150 పిక్సెల్ బై ఇంచ్, ఆర్జీబీ కలర్. ఇవన్నీ సేమ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ క్లిక్ చేస్తే ఓపెన్ అనేది అవుతుంటాం. ఫస్ట్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వగానే ఇలా ఇంటర్ఫేస్ వర్క్ ఏరియా. ఇది ఏదైతే వైట్ ఏరియా ఉందో ఇది మనకు వర్క్ ఏరియా. ఈ వర్క్ ఏరియాని ఏదైనా టూల్ అనేది మిస్ అవుతాయి. ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేయగానే చేయాల్సింది విండోస్లోకి వెళ్ళాలి అండ్ వర్క్ స్పేస్, ఎసెన్షియల్ డిఫాల్ట్ అండ్ రీసెట్ ఎసెన్షియల్ క్లిక్ చేస్తే మనకు ఫోటోషాప్ వాళ్ళు డిఫాల్ట్ ఏదైతే ఎడిటింగ్ వర్క్ స్పేస్ అనేది ఉందో అది రీసెట్ అనేది అవుతుంది. తర్వాత మనం
ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అనేది చేయాలి. సో ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఇవన్నీ టూల్స్ అనేవి మనకు ఎవ్రీడే కవర్ అనేది అవుతూనే ఉంటాయి. సో అగైన్ మళ్ళీ సో ఫస్ట్ టూల్స్ అండ్ లాస్ట్ టూల్స్ ఇవన్నిటితో మనం డిజైన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఉన్న టూల్స్ 13+ టూల్స్ అనేది ఉంటుంది. సో ఇందులో మనకు మెయిన్గా యూజ్ అయ్యేది 4 or 5 టూల్స్ ఎక్కువ యూజ్ అవుతుంటుంది. సో కొన్ని సార్లు మనకు రిమైనింగ్ టూల్స్ కూడా సో మనం డిజైన్ అనేది చేసినప్పుడు వీక్లీ వన్స్ అలా సో మంత్లీ వన్స్ కూడా మనం కొన్ని యూజ్ అనేది చేయలేము. మనకు దానికన్నా ఇంకా అడ్వాన్స్ టూల్స్ అనేది ఉంది. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ టూల్ మనకు బ్రష్ టూల్. సో ఫస్ట్ ఈ బ్రష్ టూల్ని ప్రాక్టీస్ అనేది చేయాలనుకుంటే సో షార్ట్ కట్ నోట్ చేసుకోండి. సో బ్రష్ టూల్కి షార్ట్ కట్ వచ్చేసి మనకు బి. సో మీరు ఎనీ టూల్ పైన ఉన్న షార్ట్ కట్స్ అనేది నోట్ చేసుకోండి. అండ్ సో ఇప్పుడు నేను ఫర్దర్గా మీరు టెక్స్ట్ టూల్ పైన ఉన్నారు. సో నెక్స్ట్ టెక్స్ట్ టూల్ పైన ఉండి ఎవ్రీ టైం బ్రష్ టూల్కి చేంజ్ అవ్వాలనుకుంటే సో ఇక్కడున్న బ్రష్ టూల్ పైనకి కర్సర్ అనేది మూవ్ చేసి చేంజ్ చేసుకోవడం కన్నా సో నేను కీబోర్డ్ ఓపెన్ జస్ట్ బి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా బ్రష్ టూల్ అనేది సెలెక్ట్ అయింది. సో నెక్స్ట్ వన్ స్టాంప్ టూల్. ఎస్ క్లిక్ చేయగానే స్టాంప్ టూల్కి చేంజ్ అనేది అవుతుంటాం. సో నెక్స్ట్ ఫర్దర్గా మనకు పెన్ టూల్ అనే ఆప్షన్ ఉంది. సో పి క్లిక్ చేయగానే పెన్ టూల్. అండ్ నెక్స్ట్ స్మడ్జ్ అండ్ డాట్స్ టూల్స్ అనేది ఉంటుంది. ఓ క్లిక్ చేయగానే సో ఆ టూల్కి చేంజ్ అనేది అవుతుంటాం. సో ఆ షార్ట్ కట్స్ కూడా మీకు ఎక్కడ ఉంటాయి, జస్ట్ 1 సెకండ్ ఏదైతే టూల్ బార్ ఉందో టూల్ బార్ పైన హోల్డ్ చేస్తే మీకు 1 సెకండ్ అనేది అక్కడ మీకు దాని యూజెస్ అండ్ షార్ట్ కట్ కూడా కనిపిస్తుంటుంది. ఎరేజర్ టూల్కి ఈ. సో ఫస్ట్ వన్ మనకి వెరీ ఇంపార్టెంట్ టూల్ బ్రష్ టూల్ అని చూద్దాం. సో బ్రష్ టూల్ని ఓపెన్ సో బ్రష్ టూల్ అనేది క్లిక్ చేయగానే సో సో టాప్లో ఉన్న టూల్స్ కూడా మనం నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ వన్ బ్రష్ టూల్ అనేది అర్థం అవుతాయి. సో నెక్స్ట్ టూల్స్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ ఈ టూల్స్ని యూజ్ చేసుకొని రిమైనింగ్ టూల్స్ కూడా మనకు సేమ్గానే వర్క్ అవుతుంది. సో ఫస్ట్ ఒక బ్రష్ టూల్ వస్తే మీరు బ్రష్ టూల్ అనేది వర్క్ చేసుకోవచ్చు. అండ్ టాప్లో ఉన్న కొన్ని టూల్స్ హీలింగ్ బ్రష్ టూల్స్ అనేది వర్క్ చేసుకోవచ్చు. అండ్ స్టాంప్ టూల్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఎరేజర్ టూల్ అండ్ బ్లర్ టూల్ డాట్స్ టూల్. సో ఇవన్నీ రావాలనుకుంటే సో మీకు ఫస్ట్ బ్రష్ టూల్ అనేది రావాలి. సో మిగతావన్నీ వీటి యూజెస్ సేమ్ బ్రష్ టూల్ లాగానే వర్క్ అనేది అవుతుంటాం. సో రైట్ క్లిక్ అనేది చేయండి, సబ్ టూల్స్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ బ్రష్ టూల్ అనేది క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ బ్రష్ టూల్. సో ఈ టూల్స్లో మనకు మెయిన్గా యూజ్ అయ్యేది ఫస్ట్ వన్ బ్రష్ టూలే ఎక్కువ యూజింగ్ అనేది అవుతుంటాం. సో టాప్లో దీనికి సంబంధించిన ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో ఈ ఆప్షన్స్లో సో ఫస్ట్ వన్ సో రైట్ క్లిక్ అనేది చేస్తే సో టూల్స్ని రీసెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అని ఉంటుంది. సో టూల్ బార్ పైన సో ఇప్పుడు ఏదైనా చేంజెస్ అవుతాయి రీసెట్ ఆల్ టూల్స్ క్లిక్ చేస్తే సో ఇందులో ఏదైనా వాల్యూస్ అనేది మీరు చేంజ్ అవి సో ఎర్రర్స్ అని ఉంటాయి. సో అవి సాల్వ్ అని అవుతుంటాయి. సో టూల్ బార్ పైన సో డౌన్ యారో కనిపిస్తుంది కదా, దానిపైన రైట్ క్లిక్ రీసెట్ టూ క్లిక్ చేస్తే ఓకే టూల్స్ అన్ని రీసెట్ అని అవుతుంటాయి. సో ఫస్ట్ వన్ సైజ్. సో ఫస్ట్లో స్లైడర్స్ని మూవ్ అనేది చేస్తే సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో మనకు 5000 పిక్సెల్స్ వరకు సైజ్ అనేది ఉంటుంది. స్లైడర్స్ని ఇలా మూవ్ అనేది చేస్తే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో అలాగే సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ అనేది ఉంటుంది. సో ఇది కూడా మనకు ఫ్రీక్వెంట్గా యూజ్ అనేది అవ్వదు. సో అది మనకి నెక్స్ట్ క్లాసెస్లో లేయర్స్లో ఉన్న ఆప్షన్స్లో బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది బ్లెండింగ్ మోడ్స్ అనేది సో అక్కడ నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ అనేది అవుతుంటుంది. అండ్ ఒపాసిటీ అండ్ ఫ్లోని ఎలా వర్క్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ వన్ బ్రష్ టూల్ని సెలెక్షన్ చేయండి అండ్ సైజ్ ఒక
50% అనేది మాన్యువల్గా ఎంటర్ అనేది చేసిన 50% అనేది యాడ్ అనేది అవుతుంటుంది. సో ఓపెన్ స్పాచెస్, సో ఇక్కడ మనకు కలర్స్ అనేది కనిపిస్తుంటాయి. చూజ్ ఎనీ కలర్, జస్ట్ డ్రా డ్రా ఒక లైన్ లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని, సో మనకి ఎక్కడికైతే లెఫ్ట్ క్లిక్ అనేది మూవ్ అనేది అవుతుందో సో ఆ ప్లేస్ వరకు డ్రా అనేది అవుతుంది. సో జస్ట్ డ్రా అండ్ నెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది చేయండి 100%. అండ్ సైడ్కి క్లిక్ చేయండి, అగైన్ డ్రా. సో ఇందులో మనం చూజ్ చేసుకుంది, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ అనేది ఉంటుంది. సో మీకు ప్రొవైడ్ చేసిన బ్రషెస్ స్టాక్స్లో ఆల్ అసెట్స్ అనే ఒక ఫోల్డర్ అనేది ప్రొవైడ్ చేశాం కదా. సో అందులో ఉన్న బ్రషెస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఆల్రెడీ ఇన్స్టాల్ అయినాయి, నేను డిలీట్ అనేది చేస్తున్నాను. సో బిఫోర్ దట్, సో డిలీట్ చేసి మళ్ళీ సో ఎలా మనం ప్రొవైడ్ చేసిన బ్రషెస్ని ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్లో ఉన్న సో డైరెక్ట్గా డిఫాల్ట్గా మీకు ఈ బ్రషెస్ అనేది ఉంటుంది. ఈ బ్రషెస్లో జనరల్ బ్రషెస్ అండ్ డ్రై మీడియా బ్రషెస్, వెట్ మీడియా బ్రషెస్, స్పెషల్ ఎఫెక్ట్ బ్రషెస్ అనేది ఉంటుంది. సో మీకు ప్రొవైడ్ చేసిన ఆల్ అసెట్ సంబంధించిన లింక్ అనేది ఓపెన్ అనేది చేయండి. ఇక్కడ ఆల్ అసెట్స్ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సో ఇందులోనే మీకు 15 GB ఎడిటింగ్ ప్యాక్, 200 GB ఎడిటింగ్ ప్యాక్ తో పాటు ఎమోజీస్, ఫాంట్స్, సో ప్రతిదీ ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది అవైలబుల్గా ఉంది కదా. సో ఈరోజు క్లాస్ కూడా బ్రషెస్ని ఎలా ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఫ్యూ బ్రషెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో డిఫాల్ట్గా సో ఇవన్నీ మనకు ఎక్కువ యూజ్ అనేది అవ్వదు. సో ఒక దాంట్లో 5 to 6, 7 బ్రషెస్ అనేది ఉంది. సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ అనే దానికోసం సో ఆల్ బ్రషెస్ని ఒక ఫోల్డర్లో, ఫైల్లో యాడ్ చేసి సో మీకోసం ప్రొవైడ్ అనేది చేస్తాం. సో బ్రషెస్ ఫోల్డర్ ఓపెన్ చేయండి, డబల్ క్లిక్, అండ్ ఇక్కడ ఆల్ బ్రష్ కలెక్షన్ డాట్ ఏబిఆర్ ఫైల్ ఉంది కదా. సో దాన్ని డౌన్లోడ్ అనేది చేసుకో. సో డ్రైవ్ లింక్లో డౌన్లోడ్ అనేది అయిన తర్వాత జస్ట్ ఇలా ఒక ఇంటిమేషన్ అడుగుతుంటుంది. సో డౌన్లోడ్ ఎనీబీ క్లిక్ చేయండి. సో ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో డిఫాల్ట్గా మన సిస్టమ్స్లో వైరస్ స్కానర్స్ అని ఉంటుంది కాబట్టి జస్ట్ ఒకసారి ఇంటిమేషన్ అడుగుతుంటుంది. సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ 20 డివైడర్ బ్రషెస్ ఉంది కదా. సో ఈ ఫైల్స్ని కూడా డౌన్లోడ్ అని చేసుకోండి. సో ఆల్మోస్ట్ మనకు 1500 to 2000 ప్లస్ బ్రషెస్ అనేది ఒక సింగిల్ ఫైల్లో యాడింగ్ అనేది చేస్తాం. సో ఇవన్నీ మీరు ఓన్గా క్రియేట్ అనేది చేసుకోవాలనుకుంటే సో చాలా మంత్స్ అనేది టైం అనేది పెడుతుంటారు. సో ఇవన్నీ ఈజీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. అండ్ ఆల్ బ్రష్ కలెక్షన్స్ షో ఇన్ ఫోల్డర్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి. సో ఇవన్నీ ఒక ఫోల్డర్ వైజ్గా యాడింగ్ అనేది చేసుకోండి. సో మీకు ఈజీగా ఉంటుంది. సో ఏదైనా రైట్ సెలెక్ట్ టు ఫైల్స్, కాపీ. సో ఎవ్రీ అసెట్స్ అనేది సో ఇఫ్ మనకు ఎవ్రీ టైం డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవడం కన్నా సో ఇవన్నీ ఒక సి డ్రైవ్ ఆర్ టీ డ్రైవ్లో ఆల్ అసెట్స్ అని ఒక ఫోల్డర్ అనేది యాడ్ చేసుకొని సో మీ స్పేస్లో సిడిఈ ఎక్కడైనా సో ఆల్ అసెట్స్ అనే ఒక ఫోల్డర్ యాడ్ చేసుకోండి. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఫైల్స్ లైక్ ఫాంట్స్ ఇవన్నీ ఒక ఫోల్డర్లో స్టోర్ అనేది చేసుకోండి. కంట్రోల్-C అండ్ కంట్రోల్-V. సో ఇక్కడ సేవ్ అయ్యి ఉంది. సో ఇవన్నీ డిలీట్ అనేది చేయకూడదు. సో నెక్స్ట్ వీటిని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫోటోషాప్ ఓపెన్ అనేది చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఎలాంటి ఫోల్డర్స్ అనేది లేదు మనకి, ఓన్లీ ఫ్యూ. సో ఇక్కడ డౌన్ అండ్ లెఫ్ట్ యారో ఉంది కదా. సో రైట్ యారో క్లిక్ చేస్తే మనకు ఇందులో ఉన్న బ్రషెస్ అనేది ఓపెన్ అవుతుంటుంది. సో జస్ట్ 1 క్లిక్ తోటే ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. సో డబల్ క్లిక్, సో ఫోటోషాప్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్లో ఉండాలి. సో ఓపెన్లో ఉంది. సో ఏదైనా ఫైల్ క్రియేట్ చేసుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్
జస్ట్ ఆల్ బ్రష్ కలెక్షన్ అనే ఒక ఫోల్డర్ ఉంది కదా, ఫైల్ పైన డబల్ క్లిక్ చేస్తే జస్ట్ 1 సెకండ్ లోడ్ అవుతుంది. ఫ్యూ సెకండ్లోనే ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. సో ఆటోమేటిక్గా ఫోటోషాప్కి రూట్ అనేది అయిపోయింది. అండ్ డౌన్ ఆరో క్లిక్ చేయండి, ఇక్కడ ఫోల్డర్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొక ఫైల్ ఉంది కదా, సో 20 డివైడర్ బ్రషెస్ అని కూడా ప్రొవైడ్ అనేది చేసాం. సో జస్ట్ డబల్ క్లిక్, సో ఆటోమేటిక్గా ఫోటోషాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది కూడా ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో ఇంత సింపుల్ ఈజీగా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో ఓపెన్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ బ్రషెస్ అనేది ఉంటుంది. అండ్ మీరు బ్రషెస్ని సెర్చ్ అనేది చేసుకోవచ్చు. లైక్ ఏదైనా మీరు గ్రాస్ డిజైన్స్ అనేది చేయాలనుకుంటే, సో ఇలాంటి గ్రాస్ ఎఫెక్ట్ని టైప్ అనేది చేసుకోవాలనుకున్నా, అండ్ ఫెయిర్ డీటెయిల్స్ని అండ్ లీవ్స్ ఎఫెక్ట్స్ని క్రియేట్ అనేది చేసుకోవాలనుకున్నా, అండ్ ఇవన్నీ జస్ట్ ఒకసారి సెలెక్ట్ చేయండి అండ్ ఇలా డ్రా అనేది చేయండి. సైజ్ అనేది ఒక మీడియం, ఒక 20 to 30 సైజ్ అనేది యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కొక్క బ్రష్ యూజెస్ ఎలా ఉంది అనేది ట్రై చేయండి. సో ఫ్యూచర్లో మీరు ఏదైనా డిజైన్ అనేది చేసినప్పుడు సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది చేయండి. అండ్ డౌన్ యారో హెయిర్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ హెయిర్ అనేది ఉండి, సో హెయిర్ని ఎక్స్టెండ్ అనేది చేసుకోవాలనుకున్న ఈ బ్రష్ టూల్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్స్ని కూడా క్రియేట్ అనేది చేసి యాడింగ్ అనేది చేస్తాం. ఇలా ఎడ్జెస్ట్లో మనం హెయిర్స్ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో సైజ్ డిక్రీజ్. సో ఇందులో మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం, సో బ్రష్ సైజ్ అనేది మనకు విజిబుల్ అనేది అవ్వదు. సో ఇక్కడ చూస్తుంటే ఇందాక నాకు సో కంట్రోల్ ఎంతో న్యూ ఫైల్, అగైన్ ఇంకొక ఫైల్ చూస్ చేయండి. సో ఇక్కడ నాకు బ్రష్ ఏదైతే నేను చూస్ అనేది చేసుకున్నానో, సో స్టార్టింగ్లో బ్రష్ ఐకాన్ అనేది కనిపించట్లేదు. చాలా మందికి ఇక్కడ డౌట్స్ అనేది వస్తుంటుంది. ప్లస్ సింబల్ లాగా కనిపిస్తుంటుంది. సో మన బ్రష్ ఐకాన్ ఎంత సైజులో ఉంది, సో ఇలా విజిబుల్ అనేది అవ్వట్లేదు. సో క్యాప్స్ లాక్ అనేది ఆన్లో ఉంటే సో ఇక్కడ మీకు విజిబుల్ అని అవ్వదు. సో ఫస్ట్ టైప్లో క్యాప్స్ లాక్ అనేది ఆఫ్ చేస్తే సో మీకు ఈ బ్రష్ ఏదైతే చూస్ అనేది చేసుకున్నామో సో దానికి షేప్ అనేది మనకు విజిబుల్ అనేది అవుతుంటుంది. ఆన్ చేస్తే టర్న్ ఆఫ్ అనేది అవుతుంది. జస్ట్ ప్లస్ ఐకాన్ లాగా కనిపిస్తుంటుంది. సో నెక్స్ట్ స్టెప్స్లో సైజ్ అనేది దీనికన్నా ఎక్కువ సైజులో ఉంటాయి. సో ఇక్కడ 500 ఉంది. సో 5000 సైజ్ అనేది చూస్ చేసినా సో అక్కడ కనిపించడానికి దానికి స్పేస్ అనేది లేదు. సో దానికోసం మనకు క్యాప్స్ లాక్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా విజిబుల్ అవ్వట్లేదు. సో అలాంటప్పుడు సైజ్ అనేది డిక్రీజ్ అనేది చేసుకొని జస్ట్ క్యాప్స్ లాక్ ఆన్ చేస్తే ఆన్ ఆఫ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా విజిబుల్ అనేది అవుతుంటుంది. సో క్యాప్స్ లాక్ ఆన్ ఆఫ్ నోట్ చేసుకోండి. సో బ్రష్, సో మీ నోట్స్లో నోట్ చేసుకోండి. సో ఇఫ్ మీరు బ్రష్ టూల్ ఎప్పుడైనా ప్రాక్టీస్ అనేది చేసేటప్పుడు సో బ్రష్ షేప్ టర్న్ ఆన్ టర్న్ ఆఫ్కి షార్ట్ కట్ క్యాప్స్ లాక్. ఇలా ఇందులోనే మీకు డౌన్ యారో, బ్రష్ డౌన్ యారో, సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ అనేది ఉంటాయి. శాంపిల్ బ్రషెస్ అనేవి హెయిర్ రిలేటెడ్లోనే. అండ్ ఇలా స్క్రోల్ చేస్తే సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్స్ రిలేటెడ్లో వీటిని హెయిర్స్ని ఎలా ఎక్స్టెండ్ చేసుకోవాలో మనకు నెక్స్ట్ క్లాసెస్లో ఉంటుంది. అలాగే సాఫ్ట్ రౌండ్ బ్రషెస్ అనేది ఉంటుంది. సో లైన్స్ని డ్రా చేసుకోవడానికి సో ఇందులో మనకి ఇవన్నీ యూజ్ అనేది అవ్వదు. సో ఏదైనా ఆయిల్ పెయింట్ రిలేటెడ్లో వర్కింగ్ అనేది చేసుకోవాలనుకుంటే సో ఇలాంటి ఆయిల్ పెయింట్ బ్రషెస్ అనేది ఉంటుంది. ఇలా పెయింటింగ్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అనేది చూసింగ్ అనేది చేసుకొని అండ్ జస్ట్ డ్రా చేసుకోవడానికి సో ఫర్దర్గా దీన్ని బ్లర్ టూల్తో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఫిల్టర్లోకి వెళ్ళి అండ్ బ్లర్ అనేది అప్లై అనేది చేస్తే సో నెక్స్ట్ క్లాసెస్లో ఉంటుంది. సో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. సో దీనిపైన మనం ఇమేజెస్ని వైట్ బ్యాక్గ్రౌండ్స్ని ప్లేసింగ్ అనేది చేసుకోవడానికి యూజింగ్ అనేది అవుతుంటుంది. సో అలాగే ఈ ఆయిల్ బ్రషెస్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. అండ్ కంట్రోల్ Z క్లిక్ చేస్తే బ్యాక్లోకి యాడ్ అవుతుంటుంది. అండ్ బ్రష్ టూల్ని సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ అనేది చేసిన వర్క్ స్పేస్ పైన మనకు బ్రష్ అనేది ఓపెన్ అవుతుంటుంది. సో అలాగే లైన్స్ రిలేటెడ్లో డ్రా అనేది చేసుకోవడానికి
different types of grass related effect. సో ఆయిల్ కలర్స్. సో ఇలా మనకి నంబర్ ఆఫ్ బ్రషెస్ అనేది ఉంటుంది. స్క్రోల్ చేస్తే ఒక్కొక్కటి. అండ్ ఇఫ్ ఏదైనా థండర్ స్ట్రోమ్ ఎఫెక్ట్ని మీరు యాడింగ్ అనేది చేయాలనుకుంటున్నారు. సో ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన థండర్ స్ట్రోమ్ ఎఫెక్ట్ని యాడింగ్ అనేది చేసుకోవాలనుకున్నా, అండ్ లైటింగ్ ఎఫెక్ట్స్ని యాడింగ్ అనేది చేసుకోవాలనుకుని, సో ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే పాసిబుల్ అనేది అవ్వదు. ఇలా స్ట్రోమ్ ఎఫెక్ట్. అండ్ స్క్రోల్ డౌన్. సో ఇవన్నీ పిఎన్జీస్ని డౌన్లోడ్ చేసుకోవడం కన్నా మనం ఈజీగా లైటింగ్ ఎఫెక్ట్స్ని సెర్చ్ చేసుకొని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో అలాగే కొన్ని టెక్స్చర్స్ అనేది ఉంటుంది. సో టెక్స్చర్స్ని యాడింగ్ అనేది చేసుకోవాలనుకున్నా, లైక్ డస్ట్ పార్టికల్స్ రిలేటెడ్లో, ఇలాంటి డస్ట్ అండ్ పెయింట్ రిలేటెడ్ పార్టికల్స్, అండ్ వాటర్ ఎఫెక్ట్స్ని, స్మోక్ ఎఫెక్ట్ని క్రియేట్ అనేది చేసుకోవాలనుకున్నా, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాసెస్ కూడా ఉంటుంది ఇందులో మళ్ళీ. అండ్ ఈ గ్రాసెస్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాసెస్ అనేది ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాసెస్ ఎఫెక్ట్ని యాడింగ్ అనేది చేసుకోవాలనుకున్నా, సో మీ డిజైన్స్లో క్రియేట్ అనేది చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ గ్రాసెస్ అని ఉంటుంది. ఎనీ క్రాక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఫాల్స్కి అండ్ డిజైన్స్కి అనుకున్నా, సో ఇలాంటి ఎఫెక్ట్ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో క్రాక్ ఎఫెక్ట్స్. సో క్రాక్ అని సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు టాప్లో సెర్చ్ బార్ ఉంది. సో సెర్చ్ రిలేటెడ్లో యాడింగ్ అనేది అవుతుంటుంది. అండ్ బ్రిక్స్ ఎఫెక్ట్ని, వాల్స్ని ఏదైనా యాడ్ చేసుకోవాలనుకున్నా, సో జస్ట్ ఇలా డ్రా చేస్తే వాల్ ఎఫెక్ట్ని యాడింగ్ అనేది అవుతుంటుంది. అండ్ స్టార్ ఎఫెక్ట్స్ని యాడింగ్ అనేది చేసుకోవాలనుకున్నా, స్టార్ ఆప్షన్స్ అనేది ఉంది. సో ఏదైనా షైనింగ్ యాడ్ చేసుకోవాలనుకున్నా, సో ఈ స్టార్ ఎఫెక్ట్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో అలాగే థండర్ స్ట్రోమ్ లైట్ ఎఫెక్ట్స్. సో వైట్ కలర్స్ అనేది అప్లై చేసుకోవాలనుకున్నా, రైట్ క్లిక్. సో అలాగే హెయిర్ బ్రషెస్ అండ్ శాంపిల్ బ్రషెస్. సో ఇలా నంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ అనేది ఉంటుంది. సో ర్యాండమ్గా యూజ్ చేసుకోండి. సో ఇఫ్ ఎనీ కేసెస్లో మీరు ఈ డిజైన్స్లో వీటిని యూజింగ్ అనేది చేసుకోవాలనుకుంటే, సో ఫ్యూచర్లో ఇవి యూజ్ అనేది అవుతుంటుంది. సో ఇవన్నీ మనం పిఎన్జీస్ లాగా డౌన్లోడ్ చేసుకొని క్రియేట్ చేయడం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ అంత యాక్యురేట్గా ఉండదు. సో దీంతో అయితే మనం యాక్యురేట్గా డిజైన్ అనేది ఫాస్ట్గా క్రియేట్ అనేది తీసుకోవచ్చు. సో అలాగే సో కొన్ని ఫైర్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. సో ఫైర్ ఎఫెక్ట్స్ పిఎన్జీస్ని యాడింగ్ అనేది చేసుకోవాలనుకున్నా, అండ్ కొన్ని స్నేక్స్ రిలేటెడ్ పిఎన్జీస్, సో వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్మోక్ ఎఫెక్ట్స్. సో ఇప్పుడు ఏదైనా ఫుడ్ డిజైన్స్ అనేది ఉన్నప్పుడు, సో ఫుడ్ డిజైన్స్లో రెస్టారెంట్స్కి వర్కింగ్ అనేది, క్లయింట్స్కి వర్కింగ్ అనేది చేసినప్పుడు, సో వాళ్ళది క్లయింట్స్ ప్రొవైడ్ చేసిన రా ఇమేజెస్, సో వాళ్ళ డిజైన్స్ ఏదైతే ఉందో, సో ఆ డిజైన్స్లో ఇంకా అట్రాక్టివ్నెస్ కోసం అండ్ ఏదైనా స్మోక్ ఎఫెక్ట్ని యాడింగ్ అనేది చేసుకోవాలనుకున్నా, సో ఒరిజినల్ రా ఇమేజెస్లో మనకు ఎలాంటి స్మోక్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. అండ్ ఈ టూల్స్ని యూజ్ చేసుకొని లిటిల్ బిట్ స్మోక్ ఎఫెక్ట్స్ని క్రియేట్ అనేది చేసుకోవాలనుకున్నా, చూస్ వైట్ కలర్. సో ఇలా ఈ స్మోక్ ఎఫెక్ట్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సైజ్ డిక్రీజ్. సో ఇలాంటి స్మోక్ ఎఫెక్ట్స్ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో అలాగే మెష్ డిజైన్స్.
ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో జస్ట్ ర్యాండమ్గా స్క్రోల్ చేసి అండ్ సో ఏదైనా ఫ్లవర్ ఎఫెక్ట్స్ని యాడింగ్ అనేది చేసుకోవాలనుకున్నా చూస్ కలర్, ఇలా రోజ్ ఫ్లవర్స్ అండ్ పెటల్స్ రిలేటెడ్లో జస్ట్ డౌన్కి స్క్రోల్ చేస్తూ అండ్ లాస్ట్ వరకు సో మీరు ఏదైతే బ్రషెస్ అనేది ఉందో సో అవన్నీ ఒకసారి ర్యాండమ్గా చెక్ చేసుకోండి. సో ఈ ఫ్యూచర్లో మీరు ఏదైనా డిజైన్ అనేది చేసినప్పుడు సో వీటిని యూజింగ్ అనేది చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అనేది అవుతుంటుంది. సో పిఎన్జీస్ అనేది డౌన్లోడ్ చేసుకోకుండా. సో అలాగే ఏదైనా ఇన్విటేషన్స్ రిలేటెడ్లో డిజైన్ అనేది చేసేటప్పుడు సో డౌన్ యారో క్లిక్ చేయండి. సో ఒక 20 యారోస్ని క్లోజ్ చేస్తే 20 డివైడర్ బ్రషెస్ అని ఉంది కదా. సో ఇవి కూడా మనకి ఏదైనా ఇన్విటేషన్స్ అనేది డిజైన్ అనేది చేసినప్పుడు ఇక్కడ ప్రింట్లో A4 సైజ్ అనేది చూజ్ చేసుకోండి. క్లిక్ ఆన్ క్రియేట్, చూజ్ ఎనీ కలర్. సో ఇలాంటి ఇన్విటేషన్స్ రిలేటెడ్లో క్రియేట్ అనేది చేస్తున్నప్పుడు సో ఇవి యూజింగ్ అనేది అవుతుంటుంది. సో ఇందులోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటుంది. ఇన్విటేషన్ కార్డ్స్లో డిజైన్ అనేది చేసుకోవడానికి ఇవి యూజ్ అనేది అవుతుంది 20 డివైడర్ బ్రషెస్. సో వీటిని పర్ఫెక్ట్గా ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. సో స్క్రాచ్ నుండి ఫస్ట్ శాంపిల్ టైప్స్లో ఫస్ట్ వన్ జనరల్ బ్రషెస్. సో మనకు మెయిన్గా యూజ్ అయ్యేది ఫస్ట్ వన్ జనరల్ బ్రషెస్లో. సో ఇవన్నీ బ్రషెస్ మనకు ప్రొవైడ్ అని చేస్తాం కదా. సో మోస్ట్ ఆఫ్ ద పర్సన్ మనకు యూజ్ అయ్యేది సో సాఫ్ట్వేర్ బ్రష్. సో ఫస్ట్ వన్ బ్రష్ మనకి ఎక్కువ యూజింగ్ అనేది అవుతుంటారు. సో రిమైనింగ్ మనకు ఎక్కువ యూజ్ అనేది అవ్వదు. సో కొన్ని సిచ్యుయేషన్స్లో మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సైజ్ డిక్రీజ్. సో ఫస్ట్ సాఫ్ట్వేర్ బ్రష్ చూజ్ చేసుకోండి, ఒక 20 సైజ్ అనేది యాడ్ చేయండి అండ్ చూజ్ ఎనీ కలర్. సో ఇక్కడ కూడా కలర్ అనేది చూజ్ చేసుకోవచ్చు మీరు. జస్ట్ డ్రా కలర్ అండ్ ఎవ్రీ టైం సో ఇక్కడికి వచ్చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం అండ్ మళ్ళీ క్లోజ్ చేయడం అండ్ ఇంక్రీజ్ చేయడం సో డిఫికల్ట్గా ఉంది. సో దానికోసం మనకు షార్ట్ కట్ కూడా ఉంది. సో కీబోర్డ్లోనే సో బ్రష్ సైజ్ ఇంక్రీజ్కి అండ్ డిక్రీజ్కి షార్ట్ కట్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ అనేది యూజ్ అనేది అవుతుంటుంది. కర్లీ ఓపెన్ బ్రాకెట్ అండ్ ఇందులో ఏదైనా యూజింగ్ అనేది చేసుకోవచ్చు మీరు. ఓపెన్ బ్రాకెట్ ఆర్ క్లోజ్ బ్రాకెట్స్ ఆర్ కర్లీ బ్రాకెట్స్. సో ఇందులో మీరు ఏది క్లిక్ చేసినా యూజ్ అనేది అవుతుంటుంది. అండ్ జస్ట్ సో చూస్ కీబోర్డ్. సో ఎలాంటి కీ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్ట్ కంట్రోల్ సో ఎలాంటిది హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి 67% ఉంది. సో నేను క్లోజ్ బ్రాకెట్ క్లిక్ చేస్తున్నాను 70, 80, 90, 100 ఇలా ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ బ్రాకెట్ సో 200, 175, 50, 25, 90, 80 ఇలా డిక్రీజ్ అనేది అవుతుంటుంది 15%. ఇలా మనం ఈజీగా వర్కింగ్ అనేది చేసుకోవచ్చు కీబోర్డ్ని యూజ్ చేసుకొని. సో జస్ట్ ఇంక్రీజ్, జస్ట్ డ్రా అగైన్ లిటిల్ బిట్ సైజ్ డిక్రీజ్ డ్రా. సో అగైన్ సో ఇక్కడ కలర్ అనేది చేంజ్ చేయండి. సో నెక్స్ట్ వన్ చూస్ కలర్ అండ్ నెక్స్ట్ టూల్ హార్డ్ రౌండ్ బ్రష్. సో ఈ హార్డ్ రౌండ్ బ్రష్లో మనకు అండ్ ఓపెన్ బ్రాకెట్ సైజ్ డిక్రీజ్, జస్ట్ డ్రా అండ్ లిటిల్ బిట్ ఇంక్రీజ్ అండ్ ఇంక్రీజ్ ఇలా డ్రా అనేది చేయండి. సో నెక్స్ట్ స్టెప్స్లో ఇక్కడ మనం స్టార్టింగ్లో సైజ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అండ్ డిక్రీజ్ చేసుకోవాలని చూసాం కదా. సో ఇంకొక ఫైల్ చూజ్ చేయండి, ఫైల్ న్యూ
అండ్ క్లిక్ ఆన్ క్రియేట్. సో ఈ వాల్యూస్ అనేది ఎంటర్ చేసి క్లిక్ ఆన్ క్రియేట్ అని చూస్ చేయండి. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది ఫర్దర్గా యాడింగ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ మనకు లేయర్ విండోస్లో బ్లెండింగ్ ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతుందని నెక్స్ట్ క్లాసెస్లో ఉంటుంది. అండ్ చూస్ ఎనీ కలర్ అండ్ జస్ట్ డ్రా. సో ఫస్ట్ వన్ అనేది ఒపాసిటీ. సో మనకి ఎంత హార్డ్నెస్ కావాలనేది ఇక్కడ చూస్ అనేది చేస్తుంటుంది. సో జస్ట్ డ్రా. ఇక్కడ డ్రా చేస్తాం, థిక్నెస్ అనేది యాడింగ్ అని అవుతుంటుంది. సో ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేస్తే ఒపాసిటీ పైన మాన్యువల్గా మీరు ఎంటర్ అనేది చేయొచ్చు. సో డబల్ క్లిక్. సో ఇక్కడ 100% ఉంది కదా, సో దీన్ని బ్యాక్ స్పేస్తో రిమూవ్ అని చేసి 90% ఎంటర్ చేస్తే ఇలా లైట్నెస్ అనేది యాడింగ్ అని అవుతుంటుంది. చూస్ డిఫరెంట్ కలర్. సో 100%లో సో వన్స్ ఒకసారి డ్రా చేయండి. అండ్ వాల్యూ అనేది సో డౌన్ యారో క్లిక్ చేసి స్లైడర్తో మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ 90తో 70. సో ఇంకా లైట్నెస్ అనేది యాడింగ్ అనేది అవుతుంటుంది. ఒపాసిటీ ఇంక్రీజ్. ఇంకా లైట్నెస్ కావాలనుకుంటే మనకి ఎంత థిక్నెస్ కావాలనేది ఒపాసిటీ అనేది డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేస్తూ మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. 25%. మనం డ్రా చేసేది ఎంత థిక్నెస్ కావాలనేది ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇఫ్ మీకు బ్రష్ అనేది పర్ఫెక్ట్గా డ్రా అవ్వకపోతే అండ్ కంప్లీట్ 1%. సో ఇలా మనం ఒపాసిటీ అనేది వర్క్ అనేది అవుతుంటుంది. సో అగైన్ 100%కి ఇంక్రీజ్ అనేది చేయండి. స్లైడర్ని కంప్లీట్గా ఎండ్ వరకు మూవ్ చేస్తే 100% యాడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ సేమ్ మనకి ఎక్కువ యూజ్ అనేది అవ్వదు. సేమ్ ఒపాసిటీ అయితే మనకు అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. సేమ్ ఒపాసిటీ ఆప్షన్స్నే. నెక్స్ట్ ఫ్లో ఆప్షన్స్. సో ఫ్లో అనేది మనకు సో ఎంత ఫాస్ట్గా వర్క్ అవ్వాలి అనేది అన్ని డిఫైన్ చేస్తుంది. జస్ట్ సో ఇలా డ్రా చేసినప్పుడు ఫాస్ట్గా డ్రా అనేది అవుతుంది. సో ఇక్కడ నుండి ఇక్కడ డ్రా చేయాలంటే ఫాస్ట్గా ఒక లైన్ అనేది డ్రా అనేది అవుతుంది. సో అలా ఫాస్ట్ కాకుండా సో ఎవరైతే ఫోటోషాప్ని యూజ్ చేసుకొని కంప్లీట్గా ఆర్ట్స్ అండ్ బ్రషెస్ చేసే వాళ్ళకి ఈ ఫ్లో ఆప్షన్స్ అనేది ఎక్కువ యూజ్ అనేది అవుతుంటుంది. సో హ్యాండ్ మూవ్మెంట్ ఫాస్ట్గా ఉన్న స్లోగా బ్రష్ చేసుకోవడానికి ఈ ఫ్లో అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. ఫ్లో డిక్రీస్ టు టైప్ 70%. అండ్ నెక్స్ట్ మీరు ఓన్గా డ్రా చేసేటప్పుడు ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు అయితే ఈజీగా మీకు కూడా అర్థం అవుతుంటుంది. జస్ట్ డ్రా చేస్తే కొంచెం స్లోగా మూవ్మెంట్ అనేది అవుతుంటుంది ఫ్లో అనేది. అండ్ నెక్స్ట్ ఒక 50% యాడ్ చేస్తుంటే సో ఇంకా మనం బ్రష్ని ఎంత ఫాస్ట్గా మూవ్ చేసినా సో ఆ లైన్ అనేది స్లోగానే యాడింగ్ అనేది అవుతుంటుంది. సో 100%లో జస్ట్ ఇలా డ్రా అనేది అయింది. అండ్ ఒక 30%లో అయితే సో లైన్ అనేది స్లోగా మూవ్ అనేది అవుతుంటుంది. ఎడ్జెస్లో కూడా మనకు బ్లెండింగ్ అనేది డిఫరెంట్గా బ్లెండ్ అనేది అవుతుంటుంది. సో స్టెప్ బై స్టెప్స్ మనకు బ్యాక్గ్రౌండ్లోకి బ్లెండ్ అవ్వడానికి ఈ ఫ్లో అనేది యూజింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడైతే షార్ప్గా ఉంది కదా, ఇక్కడ స్టెప్ బై స్టెప్స్ కలర్స్ అనేది బ్యాక్గ్రౌండ్ టు మెయిన్ కలర్కి బ్లెండ్ అవుతుంటాం ఈ ఫ్లో కలర్స్. జస్ట్ ఇలా ఇది ఎక్కువ యూజింగ్ అనేది సో ర్యాండమ్గా చెక్ చేసుకోండి. సో 100%. ఈ స్మూత్నెస్ కూడా మనకు సో ఎంత కలర్స్ అనేది సేమ్ లైక్ సో ఇంక్రీజ్ అనేది చేయండి 100%. స్లోగా సో కర్సర్ అనేది ఎంత ఫాస్ట్గా మూవ్ అయినా స్లోగా యాడింగ్ అనేది అవుతుంటుంది బ్రష్ అనేది. సో ఇంకా ఫాస్ట్గా అవ్వాలనుకుంటే సో 0% యాడ్ చేస్తే సో నా హ్యాండ్ మూవ్మెంట్ అనేది సో ఫాస్ట్గా బ్రష్ అనేది డ్రా అనేది అవుతుంటుంది. సో మన కర్సర్ ఎంత ఫాస్ట్గా అయితే మూవ్ అనేది చేస్తామో సో అంత ఫాస్ట్గా సేమ్ డ్రా అనేది అవుతుంది. సో డిఫాల్ట్గా 10% ఉంటుంది. సేమ్ యూజింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టెప్స్లో మనకు ఇంకొక 5 యూజ్ చేయండి. సో కంట్రోల్ జెడ్ అండ్ ఎడిట్లోకి వెళ్తే సో ఇక్కడ మీకు అండు అండ్ రీడు అనే ఆప్షన్స్ అనేది ఉంది కదా, సో ఇక్కడ మీరు జస్ట్ డ్రా సో బ్యాక్గ్రౌండ్లోకి యాడ్ అవ్వాలనుకుంటే 1 2 సో ఇలా నేను డ్రా అనేది చేశాను. సో నెక్స్ట్ టైం బ్యాక్కి వెళ్ళాలనుకుంటే కంట్రోల్ జెడ్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో అండు కంట్రోల్ ప్లస్ జెడ్ క్లిక్ చేస్తే అండు అనేది యాడింగ్ అనేది అవుతుంటుంది. ఫస్ట్ ఎక్కడైతే స్టెప్ అనేది ఉందో సో ఎనీ ప్రాసెస్ ఇఫ్ మీరు ఏదైనా టెక్స్ట్ అనేది టైప్ చేసినా సో మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అండువే క్లిక్ అనేది చేయాలి. సో ఎనీథింగ్ మీరు ఏదైనా చేంజెస్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలనుకుంటే కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తే యాడ్ అనేది అవుతుంటుంది. సో నెక్స్ట్
రీడు క్లిక్ చేస్తే షిఫ్ట్ కంట్రోల్ జెడ్. సో మళ్ళీ నాకు ఫ్రంట్కి రావాలనుకున్నప్పుడు నాకు అండో అవసరం లేదు. ఫ్రంట్కి నేను ఎక్కడైతే స్టార్టింగ్ డిజైన్ చేశానో సో అక్కడికి రావాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ జెడ్ క్లిక్ చేస్తే సో ఫ్రంట్ ఫార్వర్డ్కి యూజింగ్ అని అవుతుంటుంది. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ జెడ్. సో ఇది మనకు రెగ్యులర్గా యూజింగ్ అని అవుతుంది. ఇది కూడా ఒకసారి కంట్రోల్ జెడ్ అండ్ కంట్రోల్ ఆర్ జెడ్ అనేది చెక్ చేసుకోండి. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఫస్ట్ కొన్ని షేప్స్ అనేది ఇలా డ్రా చేసిన తర్వాత సాఫ్ట్ రౌండ్ బ్రష్. సో ఇది సాఫ్ట్ రౌండ్ బ్రష్ అండ్ ఇది హార్డ్ రౌండ్ బ్రష్. అండ్ నెక్స్ట్ సో ఒపాసిటీ అండ్ ఫ్లో అనేది చెక్ చేసుకున్న తర్వాత సో మన సాఫ్ట్వేర్లో ప్రొవైడ్ చేసిన ఫ్రీ ప్యాక్లో ప్రొవైడ్ చేసిన బ్రషెస్ అనేది ఇన్స్టాల్ చేసుకొని సో ర్యాండమ్గా ఇలా యాడ్ చేసుకోండి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ని ఎలా యూజ్ చేస్తుందో అనేది యాడింగ్ అనేది అవుతుంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని ఒక గ్లో ఎఫెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ కలర్ సో ఇందులో ఉన్న ప్రతి బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అనేది చేసింది ఓన్లీ యూసింగ్ బ్రష్ టూల్ తోట. సో అక్కడ ఉన్న ప్రతి బ్యాక్గ్రౌండ్ సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేసింది ఓన్లీ బ్రష్ టూల్ తోటే క్రియేట్ అనేది చేశారు. గ్లో ఎఫెక్ట్స్ అండ్ డిఫరెంట్ టూ కలర్స్ని ఎలా మర్జ్ చేస్తూ ఒక గ్లో ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఒక కలర్ ఎఫెక్ట్ అనేది ఉంది. సో ఈ కలర్ ఎఫెక్ట్ని క్రియేట్ అనేది చేయాలనుకుంటే సో thumbnails పైన ఈ గ్లో ఎఫెక్ట్ ఉంటుంది. లేయర్ విండోలో సో మనకు మాస్క్ ఆప్షన్ ఉంది. సో ఇఫ్ మీకు ఇది కనిపించకపోతే లేయర్ విండో డౌన్లో సో లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకోండి. లేయర్స్ని మూవ్ టు టాప్ అండ్ డౌన్ యారో క్లిక్ చేస్తుంటే సో ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మాస్క్ సో దాని పక్కన అడ్జస్ట్మెంట్ లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ క్రియేట్ ఏ న్యూ ఫిల్ అడ్జస్ట్మెంట్ లేయర్. సో ఇందులో సాలిడ్ కలర్ అని ఉంటుంది. సో క్లిక్ ఆన్ సాలిడ్ కలర్. అండ్ ఇందులో సో కలర్ విండోలో సో మనకు 3 ఏరియాస్ అనేది సో మెయిన్గా యూజింగ్ అనేది అవుతుంటుంది. సో మనకి ఏదైనా డార్క్ కలర్స్ని చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ఈ ఏరియా ఏదైతే హెచ్కి ఈక్వల్గా ఉందో సో ఇక్కడ ఉన్న ఏరియా డార్క్ ఏరియా అండ్ ఒరిజినల్ కలర్. సో ఈ 2 కలర్స్ మనకి ఎక్కువ యూజింగ్ అనేది అవుతుంటుంది. సో గ్లో ఎఫెక్ట్లో సో ఇంకా ఏదైనా లైట్నెస్ కలర్స్ అనేది చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ఈ కలర్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో మనం మెయిన్గా యూజ్ అయ్యేది సో ఇక్కడ ఉన్న డార్క్ ఏరియా అండ్ ప్యూర్ కలర్ ఏరియా. సో ఈ ఏరియాసే మనకి ఎక్కువ యూజింగ్ అనేది అవుతుంటుంది. సో మీరు ఎనీ కలర్ బ్యాక్గ్రౌండ్ గ్లో ఎఫెక్ట్ని డిజైన్ అనేది చేసుకోవాలనుకుంటే సో ఇక్కడున్న మిలియన్స్ ఆఫ్ కలర్స్ అనేది ఉంటుంది. స్లోగా ఈ స్లైడర్ ఏదైతే ఉందో సో 2 స్లైడర్స్ ఉంది కదా సో దీన్ని చేంజ్ చేస్తుంటే మీకు బ్యాక్గ్రౌండ్ పైన సో లైవ్లో కలర్స్ అనేది చేంజ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ మీకు నచ్చిన కలర్ అనేది ఎనీ డార్క్ కలర్ సో ఇక్కడ చూజ్ చేసుకోండి. సో హెచ్కి ఈక్వల్గా చూజ్ చేసుకుంటే సరిపోతుంటుంది. సో తర్వాత హెచ్కి చూజ్ చేసిన తర్వాత సో ఇంకా డార్క్నెస్ని ఎక్కువ చేసుకోవాలనుకున్నా అండ్ డౌన్ అనేది చేసుకోవచ్చు అండ్ టాప్కి మూవ్ చేసుకోవాలనుకున్నా సో ఇక్కడున్న సో ఇలా స్లైడర్స్ని ఎడ్జ్లో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఛానల్స్లో ఆల్మోస్ట్ మనకు 23.7 మిలియన్స్ ఆఫ్
సబ్స్క్రైబర్స్ ఉన్న టాప్ టెక్నికల్ గురించి అనే ఛానల్స్లో కూడా బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అనేది చేసేది యూజింగ్ బ్రష్ టూల్ అండ్ గ్లో ఎఫెక్ట్స్ తోటే క్రియేట్ అనేది చేస్తున్నాం. సో ఎనీ డిజైన్ అనేది చూసుకున్నా సో ఓన్లీ బ్రష్ టూల్ తోటే డిజైన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఉన్న డిజైన్, ఇక్కడ ఒక డిజైన్ అనేది కనిపిస్తుంది కదా. సో ఎనీ డిజైన్, సో ఇక్కడ ఉన్న సేమ్ డిజైన్ ని రీక్రియేట్ అనేది చేసుకోవాలంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఒక ఎక్స్టెన్షన్ ని ఎలా యాడ్ చేసుకోవాలి కూడా ఉంటుంది. వీడియో ఎక్స్టెన్షన్ ని యాడ్ చేసుకొని సో సేమ్ 23.7 మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా సో ఇదే డిజైన్ ప్రిన్సిపల్ని యూజింగ్ అనేది చేస్తుంటారు. సో జస్ట్ సో ఇక్కడ మనకు కలర్ పిక్కర్ టూల్ అనేది ఉంటుంది. ఐ క్లిక్ చేస్తే ఐ డ్రాపర్ టూల్. సో క్లిక్ ఆన్ డార్క్ కలర్ ప్లేసెస్లో డార్క్ కలర్ అనేది చూస్ అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ లైట్ కలర్ ప్లేస్లో లైట్ కలర్ అనేది చూస్ చేసుకోండి. సో ఇది ఇంకా అడ్వాన్స్లో మనకు యాడింగ్ అనేది అవుతుంటుంది. 2 కలర్స్ని చూస్ చేసుకున్న తర్వాత హైడ్ ఇమేజ్ అండ్ సాలిడ్ కలర్. సో ఇందాక చూస్ చేసిన కలర్ స్వాచెస్లో రీసెంట్ కలర్స్ అనేది ఉంటుంది. సో క్లిక్ ఆన్ రీసెంట్ కలర్స్, క్లిక్ ఓకే. అండ్ అగైన్ సో ఇంకొక సాలిడ్ కలర్ లేయర్. సో రీసెంట్గా చూస్ చేసిన ఇంకొక కలర్, క్లిక్ ఆన్ ఓకే. సో ఇది మళ్ళీ ఒకసారి ఇండెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బ్రష్ టూల్తో సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని సాఫ్ట్ రౌండ్ బ్రష్ ఫస్ట్ వన్. సో మనకి ఎక్కడైతే లైట్నెస్ కావాలో ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో సో జస్ట్ ఇలా డ్రా అనేది చేస్తుంటే సేమ్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది అవుతుంది. సో ఇలాంటి టాప్ కిట్ క్రియేటర్స్ యూజ్ చేసే ఎఫెక్ట్స్ అనేది సేమ్ ఇలానే ఉంటుంది మనకు. సో ఇంకా ఎక్కడ యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా డార్క్నెస్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి కార్నర్స్లో అనుకుంటే సో బ్రష్ టూల్తో సేమ్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ని డిజైన్ చేసుకోవడానికి యూజ్ అని అవుతుంది. సో 90% బ్యాక్గ్రౌండ్స్ అనేది ఈ బ్రష్ టూల్ తోటే క్రియేట్ అనేది అవుతుంది. సో దాన్ని థంబ్నెయిల్స్తో కాకుండా సో ఇక్కడ ఉన్న డిజైన్స్ని యూజింగ్ అనేది చేసింది ఓన్లీ బ్రష్ టూల్ తోటే. సేమ్ ఎఫెక్ట్ని ఇక్కడ యాడింగ్ అనేది చేసుకోవాలనుకుంటే సో బ్యాక్గ్రౌండ్లో ట్రాన్స్పరెంట్ ఇమేజ్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో ఇంకొక ట్రాన్స్పరెంట్ ఇమేజ్ని అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ని క్రియేట్ అనేది చేసుకోవాలనుకున్నా జస్ట్ ఇంకొక లేయర్ అనేది చూస్ చేసుకొని సో చూస్ వైట్ కలర్ అండ్ సో జస్ట్ డ్రా ఎ లైన్. సో ఇలా క్రియేట్ చేస్తే సో ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అనేది అయింది జస్ట్ ర్యాండమ్గా ఇవ్వడానికి. సో ఇలా ప్రతి డిజైన్స్లో మనకు ఈ బ్రష్ టూలే యూజింగ్ అనేది అవుతుంటుంది. డిలీట్ క్లిక్ చేయండి, డిలీట్ అనేది అవుతుంటుంది. సో ఫస్ట్లో బ్రష్ టూల్ అనేది ప్రాక్టీస్ అనేది చేసిన తర్వాత సో సాలిడ్ కలర్స్ అనేది ఒకటి అడ్జస్ట్మెంట్ లేయర్తో సాలిడ్ కలర్ చూజ్ చేయండి. చూజ్ ఎనీ డార్క్ కలర్. సో ఈ ఏరియాలో సో మీకు నచ్చిన కలర్ అని చూజ్ చేసుకోండి. సో చూజ్ ఎనీ డార్క్ కలర్. సో క్లిక్ ఆన్ ఓకే. అండ్ నెక్స్ట్ సేమ్ కలర్లో సాలిడ్ కలర్ని చూజ్ చేసుకోండి. సో సేమ్ కలర్ మీకు అందులోనే సో టాప్కి మూవ్ చేసి లైట్ కలర్ అనేది యూజింగ్ అనేది చేయాలి. సో చాలామంది డిఫరెంట్ కలర్స్తో గ్లో ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది చేస్తుంటారు. సో మనకు ఒక ఎడిటింగ్కి ఒక థియరీ అనేది ఉంటుంది. సో ఆ థియరీని యూజ్ చేసుకొని మనం థంబ్నెయిల్స్ని క్రియేట్ అనేది చేయాలి. సో మార్కెట్ని బేస్ చేసుకొని అండ్ టాప్ క్రియేటర్స్ అండ్ డిజైనింగ్ ప్రిన్సిపల్స్ అనేది ఉంటుంది. సో డార్క్ కలర్స్లో సేమ్ కలర్ని లైట్ కలర్గా అప్లై అనేది చేసినప్పుడే అది పర్ఫెక్ట్గా మనకు విజిబుల్ అని అవుతుంటుంది అండ్ చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. సో అలా కాకుండా సో మీకు నచ్చిన కలర్స్తో డిజైనింగ్ అనేది చేస్తానంటే సో ఆ డిజైన్ అనేది సో ఎవరు తీసుకోరు అండ్ అదంతా ప్రొఫెషనల్గా ఉండదు. సో మనం డిజైనింగ్ ప్రిన్సిపల్ సో ఒక అడోబ్ సర్టిఫైడ్ డిజైనర్గానే మనం సో డిజైన్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేస్తూ మన డిజైన్స్ కూడా సేమ్ అదే క్వాలిటీతో క్లయింట్స్కి ప్రొవైడింగ్ అనేది చేయాలి. సేమ్ కలర్ మనకి ఇక్కడ స్వాచెస్లో ఉంటుంది. స్వాచెస్ అనేది ఓపెన్ చేయండి. సో ఫస్ట్ వన్ కలర్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయగానే అండ్ సేమ్ కలర్ని టాప్కి మూవ్ అనేది చేస్తేనే ఎగ్జాక్ట్ గ్లో ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. సో ఫస్ట్
డార్క్ కలర్ ఉంది అండ్ దానిపైన లైట్ కలర్ అనేది యాడింగ్ అనేది చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్లో ఈ వైట్ కలర్ని ఇన్వర్స్ అనేది చేయాలి. సో ఇక్కడ ఉన్న వైట్ ఏరియా అనేది మాస్క్ని రిమూవ్ అనేది చేయాలి. సో దీనికోసం మనం కంట్రోల్-I క్లిక్ చేస్తుంటాం. మాస్క్ని ఇన్వర్స్ అనేది చేసుకోవాలనుకుంటే సో మాస్క్ ఇన్వర్స్, సో వైట్ ఏరియా నుండి బ్లాక్ ఏరియాకి కన్వర్ట్ అనేది చేసుకోవాలనుకుంటే సో కంట్రోల్+I క్లిక్ చేస్తే ఇన్వర్స్ అన్న అవుతుంది. సో ఇది మాస్క్ అండ్ ఇది కలర్. సో ఏదైతే వైట్ బాక్స్ అని ఉందో దీన్ని మనం మాస్క్ లాగా చూస్ అనేది చేస్తుంటాం. సో మాస్క్ చూస్ అండ్ మళ్ళీ కలర్ చూస్ చేస్తే వర్క్ అనేది అవ్వదు. సో మాస్క్ని చూస్ చేయండి. జస్ట్ కంట్రోల్-I క్లిక్ చేసిన తర్వాత సాఫ్ట్ రౌండ్ బ్రష్ని చూస్ చేసుకోండి అండ్ జస్ట్ సైజ్ అనేది సో ఎగ్జాక్ట్గా టాప్ నుండి ఒక 20% లీవ్ చేసుకోండి అండ్ డౌన్ నుండి ఒక 20% అనేది లీవ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు టాప్లో కనిపిస్తుంది కదా, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం సో ఇలా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాం. సో ఇట్లా ఒక 20% లీవ్ చేసుకొని ఎగ్జాక్ట్గా సో ఈ సైజులో ఉండాలి. సో ర్యాండమ్గా సో లిటిల్ బిట్ అండ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయినా నో ప్రాబ్లం. సో మనకి ఇమేజ్ ఎక్కడైతే ఉంటుందో సో ఏదైనా ఇమేజ్ అనేది ఫ్రీ పిక్ నుంచి వెళ్ళి ఆర్ మనం ప్రొవైడ్ చేసిన ప్రాక్టీస్ ఇమేజెస్ నుండి డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఇమేజ్ అండ్ ఫస్ట్ వన్లో సో ఇక్కడ మనకు ఒక క్విక్ సెలెక్షన్ టూల్ అనేది ఉంటుంది. రైట్ క్లిక్ చేసి క్విక్ సెలెక్షన్ టూల్ని సెలెక్షన్ చేయండి. దీని షార్ట్కట్ W అండ్ సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది యాడ్ చేయండి. సో 1 సెకండ్లోనే మనకు పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. సో నెక్స్ట్ క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్, బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యింది. సో ఎక్కడైతే మనకు పర్సన్ అని ఉంటాడో సో ఆ ప్లేసెస్లోనే మనకు గ్లో ఎఫెక్ట్ అనేది యాడింగ్ అనేది చేసుకోవాలి. సో ఇందాక ఒక డిజైన్లో చూసాం కదా, ఇలా పర్సన్ ఎక్కడైతే ఉంటాడో సో ఆ ప్లేస్లోనే గ్లో ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇవి ఎనీ డిజైన్స్కి మనం చూసింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రెస్ సైజ్ అడ్జస్ట్మెంట్ అండ్ ఒకసారి ఇక్కడ వైట్ కలర్ ఉండేలాగా చూసింగ్ అనేది చేసుకోండి. సో వైట్ కలర్ ఉంటేనే మనకు అప్లై అనేది అవుతుంది. సో ఈ సైజ్లో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత 1 టైం క్లిక్ చేయండి. సో లిటిల్ బిట్ గ్లో ఎఫెక్ట్ అనేది యాడింగ్ అనేది అవుతుంది. సెకండ్ టైం క్లిక్ చేస్తే ఇంకా స్ప్రెడ్ అనేది అవుతుంది. సో థర్డ్ టైం అండ్ ఫోర్త్ టైం సో ఇలా మనం గ్లోని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్ గ్లో ఎఫెక్ట్. అండ్ ఇది ఒకసారి క్రియేట్ అనేది చేసిన తర్వాత సో ఇప్పుడు మీ కలర్ అనేది సో అట్రాక్టింగ్గా లేదు. సో నెక్స్ట్ టైం చేంజ్ చేసుకోవాలనుకుంటే సో మళ్ళీ ఇదంతా ప్రాసెస్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు 15 to 20 మినిట్స్లోనే ఒక థంబ్నెయిల్స్ని కూడా ఎలా డిజైన్ చేసుకోవాలో సో నెక్స్ట్ క్లాసెస్లో ఉంటుంది. నెక్స్ట్ టైం ఇంకొక డిజైన్కి సేమ్ గ్లో ఎఫెక్ట్ ఉంటుంది. సో ప్రతి క్రియేట్ బట్ కలర్స్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్స్లో ఫర్దర్గా మనకు కలర్ గ్రేడింగ్ అనే టాపిక్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. సో అందులో స్లైడర్ హ్యూ అనే స్లైడర్స్ అనేది సో జస్ట్ స్లైడ్ అనేది చేస్తే మీకు నచ్చిన కలర్ని చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం ఇంకో క్రియేటర్స్కి వర్క్ చేసుకోవాలనుకుంటే ఇదంతా ప్రాసెస్ అనేది చేయండి. కంట్రోల్ ఎంతో న్యూ ఫైల్ అని చూస్ చేస్తాను. సో ఎవరైతే క్రియేటర్కి వర్క్ చేయాలో సో ఆ క్రియేటర్ ఇమేజ్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకుంటాను. సో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేస్తాను సెలెక్ట్ సబ్జెక్ట్ చూసింగ్తో. అండ్ ఇక్కడున్న కలర్ స్లైడర్స్ ఏదైతే ఉందో సో ఇవే స్లైడర్స్ని సో నా వర్క్ ఏరియాకి మూవ్ అనేది చేసుకొని సో ఇందులో ఫిట్టింగ్ అనేది చేసుకున్న తర్వాత సో గ్లో ఎఫెక్ట్ ఎక్కడైతే యాడ్ అవ్వాలో యాడ్ చేసుకొని బిహైండ్ సాచురేషన్స్తో జస్ట్ కలర్స్ అనేది చేంజ్ అనేది చేసుకుంటాం. సో ఇక్కడ నేను ఓన్గా సాలిడ్ కలర్ తీసుకొని అండ్ ఎవ్రీ టైం సో 2 కలర్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకునే టైం అనేది మనకు సేవ్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ క్లాసెస్లో సో ఇంకా అడ్వాన్స్ క్లాసెస్లో ఒక దగ్గర ఉన్న ఫైల్స్ని ఇంకొక వర్క్ ఏరియాలకి ఎలా యాడ్ చేసుకోవాలి అనేది సో నెక్స్ట్ క్లాసెస్లో ఉంటుంది. సో స్టార్టింగ్లో ఒక గ్లో ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది చేసి ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది డిజైన్ అనేది చేయండి. సో దీంతో పాటు స్కైని రీప్లేస్ అనేది చేసుకోవాలనుకున్నా రీస్టాక్ ఇమేజెస్ అని సెర్చ్ చేయండి. సో ఎనీ వెబ్సైట్స్ సో ఇక్కడ పిక్సెల్స్ పిక్సర్వే సో ఈ స్టార్టింగ్లో 4 వెబ్సైట్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ల్యాండ్స్కేప్ అనేది మీకు ఇలా ప్రాక్టీస్ అనేది చేయడం వల్ల
సో ఫ్యూచర్లో మీరు ఏదైనా డిజైన్స్ అనేది చేసినప్పుడు సో ఈజీగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు ఫర్దర్గా జస్ట్ చూపించేది మనకు ర్యాండమ్గానే చూపిస్తున్నాం. సో ఇవన్నీ మనకి ఇంకా అడ్వాన్స్ లెవెల్లో డిజైనింగ్స్లో యాడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మీరు ఏదైతే ప్రాక్టీస్ అనేది చేస్తుంటారో ఎవ్రీడే, సో దీన్ని యూజ్ చేసుకొని మీ నెక్స్ట్ డిజైన్స్ అనేది సో ఎంత ప్రొఫెషనల్గా రావాలనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ అనేది చేయకుండా డైరెక్ట్గా మనకు థంబ్నెయిల్స్ని అండ్ బిజినెస్ ఫ్లయర్స్ని ప్రాక్టీస్ అనేది చేస్తానంటే సో అది పాసిబుల్ అని అవ్వదు. సో ఫ్రమ్ స్క్రాచ్ నుండి మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ అనేది చేస్తారో సో అప్పుడే మీకు హై ప్రొఫెషనల్ డిజైన్ అనేది క్రియేట్ అనేది చేసి అండ్ మనీ ఎర్న్ చేయడానికి యూజ్ అనేది అవుతుంటుంది. సో కంట్రోల్ ఎంతో న్యూ ఫైల్, సో ఎనీ ల్యాండ్స్కేప్ అని సెర్చ్ చేయండి unsplash.comలో. సో ఎనీ ఇమేజెస్ మీకు నచ్చిన ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక ఇమేజ్ అనేది డౌన్లోడ్ ఫ్రీ ఫోల్డర్. సో ఎవ్రీ వన్ ఇది ప్రాక్టీస్ అనేది చేయాలి మస్ట్గా. సో ఇది ప్రాక్టీస్ అనేది చేస్తేనే మీకు కంట్రోల్ Tతో ట్రాన్స్ఫార్మ్. సో చూస్ కంట్రోల్ T క్లిక్ చేయండి అండ్ డౌన్కి మూవ్ అనేది చేయండి. ఇక్కడ స్లైడర్స్ వచ్చింది కదా, సో దీన్ని డౌన్కి మూవ్ చేస్తే సో ఇమేజ్ అనేది ఇందులో ఫిట్ అనేది అవుతుంటుంది. సో మాస్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకు కంప్లీట్గా డిజైన్ మొత్తం బ్రష్ అండ్ మాస్క్ టూల్ తోటే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఉన్న స్కైని రీప్లేస్ అనేది చేసుకోవాలనుకున్నా యూజింగ్ మనం బ్రష్ అండ్ మాస్క్ టూల్ తోటే యాడింగ్ అనేది చేస్తాం. సో ఇలా ఒక ల్యాండ్స్కేప్ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, వితౌట్ స్కై ఉంది. అండ్ నెక్స్ట్ ఇందులోనే స్కై అని సెర్చ్ చేయండి, స్కై ఇమేజెస్ని డౌన్లోడ్ చేయండి. సో ఇలా ప్రాక్టీస్ అనేది చేయడం వల్ల మీకు మాస్క్ అనేది ఎలా వర్క్ అవుతుందని తెలుస్తుంది. సో ఇక్కడ ఒక స్కై ఇమేజ్ అనేది ఉంది. సో డౌన్లోడ్ ఫ్రీ అండ్ షో ఇన్ ఫోల్డర్, డ్రాగ్ అండ్ డ్రాప్. సో డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ లీవ్ చేస్తే మళ్ళీ అవ్వదు. అండ్ ఎగ్జాక్ట్గా వర్క్ ఏరియా ఏదైతే ఉందో సో ఆ ఏరియాకి లెఫ్ట్ క్లిక్ హోల్లోనే ఉండాలి, ప్లస్ కాపీ ఐకాన్ కనిపించిన తర్వాతనే లెఫ్ట్ క్లిక్ అనేది లీవ్ అనేది చేయాలి. అగైన్ ట్రాన్స్ఫార్మ్కి మనకు కంట్రోల్ T అనేది యూజింగ్ అనేది అవుతుంది. ఇవన్నీ నోట్ చేసుకోండి మీ బుక్స్లో అండ్ ఫైల్స్లో. ట్రాన్స్ఫార్మ్కి యూజింగ్ అనేది అవుతుంది కంట్రోల్ T. అండ్ మీరు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ అనేది అవ్వాలో సో డౌన్కి ఆర్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి అండ్ రైట్ సైడ్ కావాలనుకుంటే సో ఇక్కడ డాట్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. డౌన్ లెఫ్ట్ యారో అండ్ రైట్ యారో కనిపిస్తుంటుంది. సో లెఫ్ట్ క్లిక్ని మౌస్లో హోల్డ్ చేసుకొని అండ్ రైట్ సైడ్కి మూవ్ అనేది చేయండి. సో ఇక్కడికి ఎక్స్టెండ్ అవుతుంది. సో అలాగే లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని ఇలా ఎక్స్టెండ్ అయిన తర్వాత సో దీన్ని ఎరేజర్ టూల్ అనేది ఉంటుంది. సో చాలా మంది సో నార్మల్గా చేసే డిజైనర్స్ అనేది ఎరేజర్ టూల్ని యూజ్ చేసుకొని సో ఇలా సాఫ్ట్ అండ్ బ్రష్ ఎరేజర్తో మనం రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా డిజైన్ అనేది చేస్తారు. సో వన్స్ ఒకసారి ఎరేజ్ అయిన తర్వాత సో మళ్ళీ మనం ఇఫ్ ఏదైనా చేంజెస్ అనేది చేసుకోవాలనుకుంటే ఒక 15 స్టెప్స్ వరకే మనకు అండు అనేది ఉంటుంది. సో నేను నా డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ అగైన్ నేను ఈ స్కై అనేది సో ఇలా రిమూవ్ అయిపోయింది. సో క్లయింట్ అనేది సో ఇక్కడ పర్ఫెక్ట్గా లేరు అండ్ మళ్ళీ సో డిజైన్ ఇక్కడ వరకు యాడ్ చేయాలనుకున్నా సో మీరు అనుకున్నా అండ్ వేరే వాళ్ళు చెప్పినా సో అది మీకు మళ్ళీ పాసిబుల్ అని అవ్వదు. సో దానికోసమే మాస్క్ అనేది యూజింగ్ అనేది అవుతుంది. కంప్లీట్గా మీరు డిజైన్ అయిన తర్వాత సో నెక్స్ట్ డే అయినా ఆఫ్టర్ 1-2 డేస్ తర్వాత అయినా ఏదైనా చేంజెస్ అనేది చేసుకోవాలనుకున్నా సో మీకు ఎరేజర్ టూల్తో ఎరేజ్ అనేది చేస్తే వర్క్ అనేది అవుతుంది. సో దానికోసం ఒక మాస్క్ అనేది క్రియేట్ అనేది చేయాలి. ఒక ఇమేజ్ కూడా మనం మాస్క్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ మాస్క్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఇమేజ్లో ఉన్న క్లారిటీ 1% కూడా మనకు లాస్ అనేది అవ్వదు. సో క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్ అండ్ చూస్ బ్రష్ టూల్. ఇక్కడ 2 కలర్స్ అనేది ఉంది మాస్క్లో. సో మాస్క్లో 2 కలర్స్లో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ అనేది ఉంది. సో ఇఫ్ మీరు బ్లాక్తో డ్రా అనేది చేసినప్పుడే బ్లాక్ కలర్ ఫ్రంట్లో ఉండాలి అండ్ అప్పుడు డ్రా చేసినప్పుడే మీకు రిమూవ్ అనేది అవుతుంటుంది. సో మాస్క్ ఇన్వర్షన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉంది కదా ఆప్షన్.
సో ఇవన్నీ కంట్రోల్ జెడ్ అండ్ కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అండ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఇవన్నీ మనకు సో బేసిక్ టూల్సే. సో దీనికి జస్ట్ రెగ్యులర్గా యూజ్ అయ్యే టూల్సే. సో మనకి బేసిక్గా మాస్క్. సో మాస్క్ ఎరేస్కి సో చూస్ బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్ అనేది యూజింగ్ అని అవుతుంది. సో మాస్క్ యాడ్కి వైట్ కలర్ అనేది చూస్ చేసి బ్రష్ అనేది చేయాలి. సో ఇది ప్రాక్టీస్ అనేది చేస్తేనే మీకు సో రిమైనింగ్ క్లాసెస్ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు డిజైన్ అనేది చేయాలనుకున్నా సో ఫస్ట్ ఈ మాస్క్ అనేది ప్రిపేర్ అవుతేనే మీకు యాడింగ్ అనేది అవుతుంటుంది. సో బ్లాక్ ఫర్ రిమూవ్. సో నేను ఇలా డ్రా అనేది చేస్తున్నాను. సైజ్ డిక్రీస్ బ్లాక్ ఎక్కడైతే నేను డ్రా అనేది చేస్తున్నానో ఇక్కడ ఇమేజ్ కాకుండా మాస్క్ని చూస్ చేసుకోవాలి. రిమూవ్ అనేది అవుతుంది ఆ ఏరియా. సైజ్ ఇంక్రీజ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇలా స్కైని రీప్లేస్ చేసుకోవాలనుకున్నా, గ్లో ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ అని అవుతుంది. సమ్ టైమ్స్ నాకు ఇలా రిమూవ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ వరకు నేను ఇలా రిమూవ్ అనేది చేశాను. టూ స్కైని బ్లెండింగ్ అనేది చేశాను. సో తర్వాత నాకు కొన్ని స్టెప్స్ తర్వాత ఒక 15-20 స్టెప్స్ తర్వాత సో ఆల్రెడీ ఉన్న ఇమేజ్ని మళ్ళీ నేను యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ స్విచ్ కలర్స్ అనేది ఉంటుంది. దీనికి కూడా షార్ట్ కట్ ఉంటుంది. ఎక్స్ క్లిక్ చేస్తే కలర్స్ అనేది స్విచ్ అవుతుంది. లేదంటే వైట్ కలర్ నుండి నేను బ్లాక్ కలర్కి చేంజ్ అనేది చేస్తాను. అండ్ సేమ్ మాస్క్ని చూజ్ చేసుకొని సో మళ్ళీ డ్రా చేస్తే నాకు యాడింగ్ అనేది అవుతుంది. సో ఎక్కడైతే డ్రా అనేది చేస్తామో సో ఆ ప్లేసెస్లో యాడ్ అనేది అవుతుంది. ఇలా స్కైని రీప్లేస్ అనేది చేసుకోవాలనుకున్నా అండ్ గ్లో ఎఫెక్ట్స్ని బ్యాక్గ్రౌండ్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలనుకున్నా ఈ బ్రష్ టూల్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో ఫస్ట్ స్టెప్స్లో ఇవన్నీ సేవ్ చేసుకొని సో మీ అసైన్మెంట్స్లో మీరు ఏ డేట్ అయితే ప్రాక్టీస్ అని చేస్తున్నారో ఆ డేట్లో యాడింగ్ అనేది చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్లో బ్రష్ టూల్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టెప్లో ఇది ప్రాక్టీస్ అనేది చేయండి. సో నెక్స్ట్ స్టెప్లో ఒపాసిటీ అండ్ ఫ్లో. తర్వాత మనం బ్రషెస్ అనేది ఇన్స్టాలేషన్ అనేది చేసి సో ర్యాండమ్గా కొన్ని బ్రషెస్ అనేది డ్రా అనేది చేయండి. జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఎలా వర్క్ అవుతుందని. జస్ట్ ఒక 5 to 10 minutes చెక్ చేసుకోండి. సో ఇలాంటి ఏదైనా స్మోక్ ఎఫెక్ట్స్ని సో ఫ్యూచర్లో యాడ్ అవ్వడానికి జస్ట్ బ్లాక్ కలర్ పైన అప్లై అనేది చేయండి. నెక్స్ట్ ఒక గ్లో ఎఫెక్ట్. సో ఇది మనకి ఎవ్రీడే క్లాసెస్లో యాడింగ్ అనేది అవుతుంటుంది. నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో ఇఫ్ పాసిబుల్ అయితే ట్రై చేయండి. లేదంటే మనకి నెక్స్ట్ క్లాసెస్లో కూడా మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. అండ్ ఇఫ్ పాసిబుల్ ఉంటే సో ఇది కూడా యాడ్ చేయడానికి ట్రై చేయండి. సో లేదంటే మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్లో కూడా యాడ్ అవుతుంది. డోంట్ వరీ. అండ్ ఇలాంటి స్కై రీప్లేస్మెంట్ అనేది కూడా ప్రాక్టీస్ అనేది చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్లో కూడా దీన్ని కూడా ఇంకా ఇన్ డెప్త్గా డిస్కస్ అనేది చేద్దాం. సో ఇవన్నీ యాడ్ చేసి సేవ్కి ఫైల్లో సేవ్ ఏ కాపీ అండ్ డెస్క్టాప్ అనేది చూజ్ చేయండి. సో మీరు ఏ రోజు అయితే ప్రాక్టీస్ అనేది చేస్తున్నారో సో ఆ డేట్ వైజ్గా యాడింగ్ అనేది చేయండి. సో డబల్ క్లిక్ ఫోల్డర్ ఓపెన్ అండ్ సేవ్ ఏ టైప్లో జేపీజీ. సేవ్ ఏ కాపీ, సేవ్ ఏ టైప్ జేపీజీ. సేవ్ ఏ కాపీ అండ్ ఫార్మాట్ జేపీజీ, సేవ్ ఏ టైప్. Alt Control S and save a type JPG.
ఇలా ఎవ్రీడే ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకోండి. సో మీరు ఏ డేట్లో అయితే ప్రాక్టీస్ అనేది చేస్తున్నారో సో ఆ డేట్ ఫోల్డర్లో ప్రాక్టీస్ అనేది చేసుకోండి. సో ఎనీ డే మిస్ అయినా మీరు సో ఆ క్లాస్ అనేది ప్రాక్టీస్ అనేది చేయకపోయినా సో ఆ డేట్ని ఐడెంటిఫై చేసుకొని ఆ వీడియో చూస్తూ మిస్ అయిన క్లాసెస్ని మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవడానికి యూస్ఫుల్ అనేది అవుతుంటారు. సో ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ అనేది చేయడం వల్ల సో మీరు ఒక ప్రో డిజైనర్గా కన్వర్ట్ అనేది అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాసెస్లో సో ఈ బ్రషెస్ టూల్ని యూజ్ చేసుకొని సో పింపుల్స్ని అండ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఇంకా అడ్వాన్స్ లెవెల్లో స్టాంప్ టూల్ అండ్ హీలింగ్ బ్రష్ టూల్స్ అనేది ఉంది. సో ఇవన్నీ యాడ్ ఆన్ అవుతుంటారు మనకి ఫర్దర్గా. సో ఈ టాపిక్స్ అనేది డిస్కస్ అనేది చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, థ్యాంక్ యూ.